నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గండిపేటలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు కార్యకర్తల ఉన్మాద ప్రవర్తనపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో సమాజాన్ని భయభ్రాంతులు చేసే పనులు చేయడం దారుణమని ధ్వజం సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ నెల 30వ తేదీన కన్నుల పండుగగా జరగనున్న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కళ్ళు మినిమిట్లు గొల్పే ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు విశాఖలో అత్యంత ఘనంగా జరిగిన విశాఖపట్నం స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా గ్రంథి రామ్జీ ఎంఆర్ ప్రసాద్ రాజ్ ఎన్నిక గండిపేట ప్రాంగణానికి రాగానే అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గండిపేటలో ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కాలినడకన తిరుగుతూ ఎన్టీఆర్ స్కూల్ ప్రాంగణాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ సంస్థకు చెందిన విద్యార్థులు గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం చంద్రబాబు దంపతులు ఆసక్తిగా తిలకించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గండిపేటకు వస్తే పాత విషయాలు గుర్తుకు వస్తాయి. గండిపేట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉండేదన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఉండేది. ఇప్పుడు విద్యార్థులకు శిక్షణ ఇస్తోందని గుర్తు చేసుకున్నారు. గండిపేటలో భావితరాల కోసం నాయకత్వాన్ని తయారు చేశాం. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న తరగతుల్లోనే నాడు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహించామని తెలిపారు. ఫ్యాక్షన్ గొడవలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాల్లోని పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండేలా ఎన్టీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించామన్నారు. ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వార్షిక వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడుండే స్టూడెంట్స్కి, అధ్యాపకులకి, విద్యార్థులకు, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులకు అందరికీ కూడా మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు కూడా. దేనికోసం అంటే ఈ గండిపేటకు వస్తే నాకు చాలా గుర్తులు జ్ఞాపకం వస్తాయి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ గండిపేట రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రదర్శిస్తున్న ఉన్మాదపు చర్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టినరోజు వేడుకల పేరుతో సమాజానికి హానికరమైన సాంప్రదాయాలను ప్రోత్సహించడం గర్హనీయమన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సాధారణంగా పుట్టినరోజు అంటే అన్నదానం, రోగులకు పళ్ళు రొట్టెలు పంచడం, రక్తదానం చేయడం లేదా గుడిలో పూజ నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. కానీ వైసీపీ నాయకులు దీనికి భిన్నంగా రౌడీయిజానికి బలాన్ని ఇచ్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేక్ కట్ చేయడానికి వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లు, పెద్ద పెద్ద కత్తులను వినియోగించి భయానక వాతావరణాన్ని సృష్టించడం దారుణమన్నారు. ఇది ఒక సైకో తత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఆ కత్తులతోనే మూగ జీవాలను బలిచ్చి ఆ రక్తాన్ని తమ నాయకుడు ఫ్లెక్సీలకు అభిషేకం చేయడం అత్యంత అమానుషమన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తున్నాయని ప్రశ్నించారు. రప్పా రప్పాని నరుకుతాం, 2029లో మ్యూజిక్ ఫిగర్ 88 దాటితే నరకడం, కోత మొదలవుతుందని ఫ్లెక్సీలు ప్రదర్శించడం వంటి నేరపూరిత ఆలోచనలకు అర్థం పడుతోందన్నారు. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రభుత్వం సహించదని, జైలుకు వెళతారని హోంమంత్రి అనిత హెచ్చరించారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇందాక రాజు గారు చెప్పినట్లు దాదాపు ఫస్ట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి చెప్పగానే ఇమీడియట్గా ఈ కార్యక్రమం టేకప్ చేస్తామంటే మన డిపార్ట్మెంట్లే కాదు మిగతా డిపార్ట్మెంట్లో అన్నింటిలో కూడా ఎవరైతే ఉద్యోగం చేస్తా వివిధ కారణాల వల్ల చనిపోయారు వాళ్ళ పిల్లలకు అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రభుత్వమైన ఉన్నాయి. దీన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పగానే
మన సీఎండీలు అందరితో మాట్లాడాను. ఇమీడియట్గా అన్ని చోట్ల 3 సీఎండీలు దీన్ని చాలా జాగ్రత్తగా చేసి డిపార్ట్మెంట్ అందరూ కూడా జాగ్రత్త చేసి దాదాపు ఇప్పటిదాకా 287 మందికి ఇచ్చాము వాళ్ళ ఉద్యోగాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా. ఇవాళ అయితే మళ్ళీ ప్రత్యేకంగా 34 మందికి ఇస్తున్నాము. ఇందాక సీఎండీ గారిని అడిగాను ఇంకా ఎన్ని పెండింగ్ ఉంటాయండి అంటే ఇంకొక 20 నుంచి 25 దాకా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే మనం కంప్లీట్ చేసి చిన్న ఎవరికి జాబ్ ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో అనే దాని మీద కొన్ని పర్ఫెక్షన్ జరుగుతుంది. అవి కూడా అయిపోగానే తొందరలోనే అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా శుభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కు చెందిన సీఈఓఈ బీటీ భవనంలో మంత్రి గొట్టిపాటి ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ పరిధిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగ కుటుంబాలకు చెందిన 34 మంది అర్హులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కూటమి ఏర్పడిన 18 నెలల కాలంలో ఇప్పటి వరకు 287 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పనిచేస్తుందన్నారు. విద్యుత్ రంగంలో సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. నాయకుల పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు అదేవిధంగా రొట్టెలు పంచటం, లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్నదానం చేయటం, ఎక్కడైనా గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పూజలు చేయటం, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరికైనా రోగులకు ఉపయోగపడేటట్టుగా రక్తదానం చేయటం, ఇలాంటివన్నీ జనరల్గా మానసికంగా కరెక్ట్గా ఉండేవాళ్ళు చేసే పని. దట్టు ఒకవేళ వాళ్ళు ఏదైనా కేక్ కట్ చేసుకున్నా ఒక ప్లాస్టిక్ కత్తితో కేక్ కట్ చేసుకొని ఆ సంబరాలు జరుపుకొని ఆ నోరు తీపి చేసుకొని ఎవరికైతే మనం పుట్టినరోజు సంబరాలు చేస్తున్నామో, ఎవరికైతే మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ జీవితం కూడా ఇదే రకంగా తీయగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా కూడా జనరల్గా ఒక మనిషి పుట్టేవాడు ఎవరైనా కూడా దానికి కూడా అదే రకంగా హర్షించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో అంటే ఒక సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. ఈ నెల 30వ తేదీన జరగనున్న అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ యంత్రాంగం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా సింహగిరి పైన అద్భుతమైన దీపాలంకరణను చేపట్టారు. భక్తులను కనువిందు చేసే విధంగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ఆలయ రాజగోపురం, ప్రాకారాలు మరియు గాలి గోపురాలు విభిన్న రంగుల విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. రాత్రి వేళల్లో కొండపైన వెలిగిపోతున్న ఆలయం సాక్షాత్ వైకుంఠాన్ని తలపిస్తోంది. గర్భాలయం మరియు ఉత్తర ద్వార మార్గాలను సువాసనలు వెదజల్లే స్వదేశీ పుష్పాలతో అద్భుతంగా అలంకరిస్తున్నారు. వైభవంగా ఉత్తర ద్వార దర్శనం 30వ తేదీ తెల్లవారుజాము నుండే స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్ల పొడవునా ప్రత్యేక అలంకరణలు చేశారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో మాకవరపాలెంలో ఉన్న సంకల్పం అవగాహన కార్యక్రమం భారీ ర్యాలీ నిర్వహించారు. తమరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో తమరం హై స్కూల్, మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు అవంతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో ప్రత్యేక వీడియోల ద్వారా ప్రదర్శించారు.
విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, సమాజాన్ని చైతన్యపరుస్తామని పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తమరం గ్రామం నుండి మాకవరపాలెం మెయిన్ జంక్షన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వద్దు వద్దు గంజాయి వద్దు అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు మిన్నంటాయి. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకే ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీఏ రేవతమ్మ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించాలని, గంజాయి వంటి అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ హరికృష్ణ గ్రూప్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధన కోసం విశాఖ ఆర్కే బీచ్ లో ఆదివారం 5K, 10K రన్ ఉత్సాహంగా నిర్వహించారు. పలువురు క్రీడాకారులు, మహిళలు, విద్యార్థులు హాజరై ఉత్సాహంగా రన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించారు. దేశం వ్యాప్తంగా 59 నగరాల్లో ఒకేసారి ఆ సంస్థ రన్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం అభినందనీయమని సిపి బాగ్చి కొనియాడారు. విశాఖ కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ శాఖ అధినేత కె రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ ప్రజల్లో స్వచ్ఛ భారత్ పట్ల చైతన్యం తెచ్చిందని చెప్పవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలతో పాటు ఎంఎన్సీ కంపెనీలు కూడా నిర్వహించాలని సిపి కోరారు. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో ప్రైవేట్ సంస్థలు కూడా విరివిగా పాల్గొనాలని సూచించారు. అనంతరం కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ శాఖ అధినేత కె రాంబాబు మాట్లాడుతూ రన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో లీడర్ పత్రిక అధినేత వివి రమణమూర్తి, సమాచారం సంపాదకులు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం నగరంలో కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ తరపున మ్యారథాన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరగబోతుంది. మిషన్ వచ్చేసి క్లీన్ ఇండియా, స్వచ్ఛ భారత్ కోసం ఈ మ్యారథాన్ రన్ ఆర్గనైజ్ చేయడం హర్షణీయం, మన అందరికీ గర్వకారణం. ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ నుండి వచ్చిన ఫండ్స్ కూడా స్వచ్ఛ భారత్ మిషన్కి వెళ్తుందని చెప్పడం జరిగింది. అది కాకుండా ఒకేసారి 59 నగరాల్లో మన భారతదేశంలో ఈ రన్ ఈరోజు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది చేరుతుందని మాకు చెప్పడం జరిగింది. ఈ మ్యారథాన్ రన్ ఆర్గనైజ్ చేస్తున్న కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, అదే మాదిరిగా ఈ మ్యారథాన్ రన్లో పాల్గొంటున్న ప్రతి రన్నర్కి నేను హృదయపూర్వక అభినందనాలు. మారథాన్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని పట్టణాల్లో జరుగుతుంది. కృష్ణ డైమండ్స్ తరఫున మా ఎండి గారు ఘనశ్యామ్ డోలాకి ఆదేశాల మేరకు మొత్తం అంతా అందరూ ఉదయాన్నే అందరూ రెడీ అయ్యి మా టీం అంతా రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా 5:30 గంటలకే రావటం జరిగింది. ఇంత జనం వస్తారని మేము కూడా అంతగా ఊహించలేదు. మాకు కూడా ఇదే మొట్టమొదటిసారి. ఇటువంటి రన్లు ప్రతి సంవత్సరం ఉంటాయని మాకు మా మేనేజ్మెంట్ చెప్పింది. సో ముందు మేము ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ నెంబర్ రావడానికి, వేలలో ఇప్పుడు 100లో ఉంది, నాకు తెలిసి ఒక 500 మెంబర్స్ వరకు ప్లస్సే ఉంటారని అనుకుంటున్నాము. దేశంలో మనువాదాన్ని అమలు చేయడానికి కంటికి కనిపించకుండా వేరువేరు రూపాల్లో పాలకులు చేస్తున్న ప్రయత్నాలను మట్టుబెట్టాలని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రజల మనోభావాలపై మనువాదం దుష్ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వెనుక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ గపూర్ అధ్యక్షతన జరిగిన శ్రామిక్ ఉత్సవ్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రకాష్ రాజ్ ప్రసంగించారు. వేదికపై గల అతిథులంతా కలిసి శ్రామిక వర్గ సంస్కృతికి దర్పణం పట్టేలా యుద్ధ భేరీని డ్రమ్స్ కొట్టి ప్రారంభించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ లాల్ సలాం జై భీమ్ అంటూ ప్రకాష్ వేదికపై నుంచి అభివాదం చేసి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సిఐటియుకు తనకు గల సంబంధం ఈనాటిది కాదని, నాకు 18 ఏళ్ల వయసులోనే వీధి నాటకాలు వేస్తూ శ్రమ చేసే వారిలో చైతన్యం కలిగించేందుకు ఊరూరా ప్రదర్శనలు ఇచ్చానని గుర్తు చేశారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలతో శ్రామికులు బతికే పరిస్థితి లేదన్నారు. దేశంలో కార్పొరేటర్లను పెంచడం వల్లే ఈ స్థితి నెలకొందన్నారు.
ఊరూరికి వీధి నాటకాల మూలంగా సమస్యల గురించి ప్రచారం చేసేవారు. మీకు ఎలా వచ్చింది ధైర్యం ఇలా మాట్లాడడానికి అన్నారు. ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి ఎన్నో గురువులు నన్ను పెంచారు కాబట్టి, నన్ను చెక్కారు కాబట్టి ధైర్యం ఉంది. అండ్ మొన్న ఎవరు అడిగారు, మీరు చాలా నిజాలు మాట్లాడతారు, ఎంత ధైర్యంగా మాట్లాడతారు అన్నాను. నేను చెప్పిన మహాప్రభు అబద్ధం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడడానికి ధైర్యం ఉండాలి, నిజం కాదు. ఎంత సిగ్గు లేకపోతే అబద్ధాలు మాట్లాడుతున్నారండి. ఈరోజు శ్రామిక ఉత్సవం. ఒకప్పుడు మన సమాజంలో ఒక సామెత ఉండేది, చెమట చుక్కకి ఓటమి లేదు అని. చాలా కావ్యాత్మకంగా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితులు ఉంటే శ్రమికులకి బ్రతికే పరిస్థితి లేదు. నేను వీధి నాటకాలు చేసేటప్పుడు ఒక ధన్వంతరి చికిత్స అని ఒక నాటకం వేసేవాడిని. అందులో అంటే దేవతలు వీళ్ళందరూ పైన ఒక ఔతణం కూటం ఏర్పాటైంది. అక్కడ ఇంద్రుడు కూర్చొని భోజనం చేయాలి. అందులో అంటే భూమి నుంచి ఒక రోదన, ఒక ఆవేదన, ఒక ఏడుపు వినిపిస్తోంది. నారదుడిని పిలిపించి, అది ఏంటి చూడవయ్యా, ఎందుకు ఏడుస్తున్నాడు ఆ మనిషి, తినలేకపోతున్నాను అంటే, లేదు సార్, ఏదో బరువు ఆడు గుండె మీద ఉంది, అందుకే ఏడుస్తున్నాడు. అయితే మంచి డాక్టర్కి చూపించాలి కదా. సభ్యుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి రాజీ పడకుండా చిత్తశుద్ధితో కృషి చేస్తామని విశాఖపట్నం స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గ్రంథి రామ్జీ, కార్యదర్శి యమ్మల ప్రసాదరాజు తెలిపారు. నగరంలో ఓ స్టార్ హోటల్లో అసోసియేషన్ చైర్మన్ ఎం త్రినాథరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని అధ్యక్ష కార్యదర్శులుగా గ్రంథి రామ్జీ, ఎమ్మల ప్రసాదరాజు, కోశాధికారిగా వి గిరీష్ నాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు గ్రంథి రామ్జీ, కార్యదర్శి రాజులు మాట్లాడుతూ తమ పట్ల ఎంతో విశ్వాసంతో ఎన్నుకున్న సభ్యుల నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. సభ్యుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. అదేవిధంగా అసోసియేషన్లో ఏ సభ్యుడికైనా వ్యాపారపరమైన సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సభ్యులకు అండదండగా ఉంటూ వారి వ్యాపార అభివృద్ధికి చేయూతందిస్తామన్నారు. 25 సంవత్సరాలుగా తమ అసోసియేషన్ విజయవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం తమకు ప్రత్యేకంగా యార్డును కేటాయించాలని కోరారు. సభ్యులందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. వ్యాపార రంగంలో సభ్యుల ఎదుగుదలకు లక్ష్యంగా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. తమ అసోసియేషన్కు ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే కమ్యూనిటీ హాల్ను నిర్మించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి వి గిరీష్ నాయుడుతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన అసోసియేషను ఇంత ఉన్నత శిఖరాలకు అధిరోహించడమే కాకుండా ఈరోజు 25 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ లాస్ట్ ఇయరే జరుపుకుని ఏ విఘ్నాలు లేకుండా కేవలం 20 మంది 30 మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 60 మందితో అసోసియేషన్ రోజు రోజుకి డెవలప్ అవుతుంది. అసోసియేషన్ అన్నది ఎన్ని మందికి ఉపయోగం అంటే నాకు తెలిసిన అనుభవం నేను చెప్తాను. వ్యాపారస్తులు ఒకరోజు ఒక బేరం పోయింది అంటే వాడికి వెళ్ళిపోయిందని వాడి కక్షగా ఒక వ్యాపారస్తుడి మీద ఇంకో వ్యాపారస్తుడు ఉన్న కక్షలన్నీ మర్చిపోయి వాళ్ళందరూ అసోసియేషన్లో కూర్చుని లేబర్ గొడవ నుంచి, జిఎస్టీ గొడవల నుంచి, ట్యాక్సెస్ల గొడవల నుంచి వాటిని ఎలాగ ఎదుర్కోవాలి, మనలో మన కాంపిటీషన్ లేకుండా అందరూ బతకాలి, అందరూ బతికి గవర్నమెంట్ జిఎస్టీ అనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కు తోడ్పడుతూ మన దగ్గర పనిచేస్తున్న ఎన్నో మందికి జనాలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఫ్యామిలీస్ని పోషించుకుంటూ ఇవన్నీ ఒక పద్ధతిలో రావాలంటే ఇలాంటి అసోసియేషన్లు ప్రతి ఊరిలో కొన్ని ఎక్కువ అవుతుంటే అది దేశానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడుతుందని నా యొక్క అనుభవం. ఈరోజు ఇంతటి మహత్తరమైన ప్రెసిడెంట్షిప్ని ముందు తరాల వారు 20 సంవత్సరాల నుంచి చేసిన కష్టఫలితంగా వాళ్ళు చేసి ఈరోజు నాకు అందించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. వాళ్ళు అనుగుణంగా వాళ్ళ కళల అనుగుణంగా నేను సాయశక్తులా ప్రయత్నించి అసోసియేషన్కి ఎల్లవేళలా ఏ రోజు ఏ గంటలో ఫోన్ చేసినా తగిన సహాయం నేను చేస్తూ నా యొక్క టీముతో కూడా చేయిస్తానని నేను
సమన్వయంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. విశాఖపట్నం మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన ఆర్థిక రాజధానిగా చాలా సంవత్సరాల నుంచి ఉంది. మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఎంత ముఖ్యమో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సిమెంట్ కూడా అంత ముఖ్యమైనది. సో విశాఖపట్నంలో అతి పెద్ద రెవెన్యూ జనరేట్ అవుతున్న ఈ తరుణంలో ఈ రాజధానిలో ఆర్థిక రాజధానిలోని రాష్ట్రానికి కూడా విశాఖపట్నం తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అదంతా మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కోసం ఈ డేటా సెంటర్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సో గవర్నమెంట్ తాలూకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువ విశాఖపట్నం మీద హోప్ ఉంది. సో అలాంటి దాంట్లోని అతి ముఖ్యమైనది సిమెంటు స్టీలు తాలూకా పాత్ర. అందులోని సిమెంటు స్టీలు డీలర్స్ అయిన మేము గత 20 సంవత్సరాలుగా జిల్లా పొడుగుతా ఇంచుమించుగా మాకు ఒక 500 మంది సభ్యులు ఉన్నారండి. 500 మంది సభ్యులు మేము ఏంటంటే ఈసీ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అని ఒక 60 మంది ఈ విశాఖపట్నం ఏరియాని ఏంటంటే రిప్రజెంటేట్ చేస్తూ ఉంటాం. సో ఇందులో ఏవైనా సమస్యలు ఉంటే కనుక మాకు మేంగా పరిష్కరించుకోవటానికి ఒక విఎస్సిడిఏ అని ఓ సంస్థను స్థాపించుకొని గత 25 సంవత్సరాల నుంచి కూడా మనం నిర్విరామంగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఏంటంటే నిన్న ఎలక్షన్స్ అయ్యాయి, మన శుక్రవారం ఎలక్షన్స్ అయ్యాయి. అందులో కొత్త కార్యవర్గంగా నేను సెక్రటరీగా, అలాగే రామ్జీ గారు ప్రెసిడెంట్గా, అలాగే మన గిరీష్ గారు ట్రెజరరు, చైర్మన్ గారు మన త్రినాథ్ గారు, మేము కొత్త కార్యవర్గంగా మేము ఈ రాబోయే 26 నుంచి 27, 28 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల టర్మ్ మేము ఉంటాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించడమే తమ పార్టీ శ్రేణుల లక్ష్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. 36వ టీడీపీ ఇన్ఛార్జ్ కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు వార్డులో జరిగింది. మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ వైద్య శిబిరానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజలకు ఏ సమస్యలున్నా పరిష్కరించడంతో పాటు వారికి నిత్యం సేవలు అందించేందుకు తమ పార్టీ క్యాడర్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకురాలు కేదారి లక్ష్మి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణకే తరచూ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిబిరాల ద్వారా వైద్య నిపుణులచే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చ రామిరెడ్డి, కె రామారెడ్డి, గణపతి, కొప్పుల వెంకట్రావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దగ్గర వార్డులో 30 వార్డుతో సహా ఉండే పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సండే కావడంతో ఫ్రీ మెడికల్ క్యాంపు విత్ ఫ్రీ మెడిసిన్స్ ఇయటం లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు మా వార్డు ప్రెసిడెంట్ శివయ్య గారు, మా కేదార్ లక్ష్మి గారు, వార్డు కంటెస్టెంట్ అయిన కేదార్ లక్ష్మి గారు, మిగతా కార్పొరేటర్లు, మిగతా వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా మా అప్పలత్నం గారితో సహా అందరూ ఈ క్యాంప్ని పర్యవేక్షించడం, ఏమైనా ఇబ్బంది అవుతుందా ప్రజలకి, సరిగ్గా వైద్యం అందుతుందా లేదా అనేది ఈ సుమారుగా మధ్యాహ్నం అవసరమైతే సాయంత్రం దాకా కూడా కంటిన్యూ చేస్తాం వీళ్ళని జనాలను బట్టి. సో ఫ్రీ చెకప్, అవసరమైతే 2D ఎక్కువ ఎవరికైతే నిజంగా ఇబ్బంది ఉందని గమనిస్తే కనుక డాక్టర్లు మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫ్రీగా 2D ఎక్కువ చేయిస్తాం. ఇది కాకుండా ఏమైనా ఎక్స్రే తీయాల్సి వచ్చినా ఫ్రీగా ఎక్స్రే తీపిస్తాం. ఉమెన్కి అయితే కనుక ఈవెన్ పాప్ స్మీర్ టెస్ట్ కూడా ఫ్రీగా చేయటానికి కూడా కృతనిశ్చయంతో ఉన్నాము. సో ప్రాథమిక ఐడెంటిఫికేషన్ అయిన ప్రాబ్లమ్స్ని ఉచితంగా అందించే లక్ష్యంతో చిన్న చిన్న ప్రైమరీ హెల్త్ సమస్యల్ని, ఫస్ట్ ఎయిడ్ లాంటి సమస్యలను కూడా ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చేటట్టు, ఇంక్లూడింగ్ ఫోలిక్ యాసిడ్. ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఐరన్ డెఫిషియన్సీతో, మాల్ న్యూట్రిషన్తో ఉన్నారో వాళ్ళకి మల్టీవిటమిన్, బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్, ఎలర్జీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎలర్జీ, రకరకాల మందులు కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చాలామంది వచ్చి ఉపయోగించుకుంటున్నారు. మా కేదారలక్ష్మి గారు మహిళ అవటం వల్ల ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్ సండే పూట పెడితే స్త్రీలు ఖాళీగా ఉంటారు అని చెప్పడం వల్ల ఇక్కడ పెట్టాము. ఇది నిరాటంకంగా కొనసాగుద్ది. సౌత్ నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాల పాటు 2-3 హాస్పిటల్ సౌజన్యాన్ని టైఅప్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో
ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మాకు ముందుగానే దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాని ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని విస్తృత స్థాయిలో విస్తరిస్తామని మీ పత్రికా ముఖంగా, సభాముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఎంత ఉందని బీజేపీ నేత ఎంఎస్ఎంఈ డైరెక్టర్ నీలాపు విజయానందరెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రీయ స్వయం సేవక్ శత జయంతి అల్లిపురం, వెంకటేశ్వర మెట్ట ప్రాంతాల్లో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ హిందువులంతా విచ్ఛిన్నం కాకుండా ఐక్యంగా ఉండాలన్నారు. హిందూ ధర్మాన్ని, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. హిందూ ధర్మం ప్రపంచంలోనే ఎంతో గొప్పదని అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని విజయానందరెడ్డి తెలిపారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకుడు కరి నీలకంఠ, రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ నగర్ అంటారు మన ఆర్ఎస్ఎస్ సందర్భంగా, అలాగే అల్లిపురం, బస్తీ, వెంకటేశ్వరపేట ఏరియాకు సంబంధించి హిందూ సమ్మేళనం జరుపుకోవాలని నిశ్చయించుకోవడం జరిగింది. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1925లో స్థాపించిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరూ కూడా, హిందువులందరూ సంఘటితం అవ్వాలి. దేశ భవిష్యత్ అంతా కూడా మరి ఈ సంఘటితంగా అవ్వడం వల్లనే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ ముందు శివాజీ క్షమాపణ చెప్పారని, కానీ ఆయన ఎవరిని కించపరచాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మరోవైపు ఓ ఈవెంట్లో నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మహిళలకు కడుపు చేయాలని చెప్పిన మాటను పాల్ గుర్తు చేశారు. మరి బాలయ్యపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ పార్టీల మద్దతు వల్ల బాలయ్యపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. And he went and he apologized. I watched the video. I don't think he was really intentionally attacking anybody, though his words were not that appreciated. But when Balakrishna actor, a bigger actor, Telugu Desam Party MLA, BJP alliance, talked about my fans like when I kiss girls on a national platform, pregnant them. Where was the women's right groups? Where were the National Women's Commission? Was he called? No. Was he punished? No. But what was he? He was given Padma Bhushanam this year, 2025. And maybe next year they will give him Bharat Ratna because he is BJP alliance. A politician, former MLA of BJP UP, I think Sengar, his name, raped a young girl terribly. CBI investigated and convicted him. He is being given bail again and again. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆదివారం పగల్పత్తు ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వైష్ణవ సాంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైన ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణం భక్తి భావంతో విరజిల్లింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాల మేరకు ఆలయ అర్చక బృందం మరియు అధికారులు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు, అమ్మవారికి విశేష అర్చనలు మరియు ఆరాధనలు జరిగాయి. ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణలు చేసి కనుల పండుగగా వేడుకను పూర్తి చేశారు. ఈ కార్యక్రమం అంతా సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వర పర్యవేక్షణలో జరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గండిపేటలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు కార్యకర్తల ఉన్మాద ప్రవర్తనపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో సమాజాన్ని భయభ్రాంతులు చేసే పనులు చేయడం దారుణమని ధ్వజం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ నెల 30వ తేదీన కన్నుల పండుగగా జరగనున్న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. కళ్ళు మినిమిట్లు గొల్పే ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. విశాఖలో అత్యంత ఘనంగా జరిగిన విశాఖపట్నం స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా గ్రంథి రామ్జీ, ఎంఆర్ ప్రసాద్ రాజ్ ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.